హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఓటీ చాయ్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మనం మన ఛానల్లో మాట్లాడబోయేది మన జీవితాల్ని ఎంతగానో ఎఫెక్ట్ చేసే ఒకే ఒక్క పదం క్షమాపణ. మన జీవితంలో దాని బరువెంతో ఇవాళ మనం తెలుసుకుందాం. మన జీవితంలో మనం అందరం తప్పులు చేస్తాం. కొన్నిసార్లు తెలిసి చేస్తాం, మరి కొన్నిసార్లు తెలియక చేస్తాం. కానీ తప్పు చేసిన తర్వాత మనం ఏం చేసామన్నదే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. సారీ అనడం చాలా చిన్న మాట, కానీ చాలామందికి అది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మన అహంకారం అడ్డొస్తుంది. నేనే ఎందుకు క్షమాపణ చెప్పాలి అనే ఆలోచన మనల్ని ఆపేస్తుంది. కానీ నిజానికి సారీ అనేది ఓడిపోయిన వాళ్ళు చెప్పేది కాదు, బంధాలని గెలవాలనుకునే వాళ్ళు చెప్పేది. ఒక్కసారి ఆలోచించండి, మన వల్ల బాధపడిన వ్యక్తి రాత్రంతా బాధపడుతూ ఉండొచ్చు. మనం చెప్పిన ఒక్క మాట వల్ల వాళ్ళ మనసు ఎంత తేలిగ్గా ఉంటుంది. మనకు అది చిన్న విషయమే కావచ్చు, కానీ అది వాళ్లకు అతి పెద్ద బాధ అయి ఉండొచ్చు. సారీ చెప్పడం అంటే మన తప్పును ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఎదురు వ్యక్తి భావాలను గౌరవించడం కూడా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు పదే పదే ఒకే తప్పు చేసి 100 సార్లు 1000 సార్లు సారీ చెప్పినా అది యాక్సెప్టబుల్లే కాదు. నిజమైన క్షమాపణ అంటే మీరు మారి చూయించడం. ఎందుకంటే మాటలు గాయాన్ని తగ్గించవచ్చు, కానీ ప్రవర్తన మాత్రమే తిరిగి నమ్మకాన్ని తీసుకొస్తుంది. ఇంకొక విషయం, ఎవరైనా మనకు క్షమాపణ చెప్పినప్పుడు సాధ్యమైనంత వరకు క్షమించడం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే కోపాన్ని పట్టుకొని ఉండడం వల్ల ఎదురు వ్యక్తి కంటే మనమే ఎక్కువగా బాధపడతాము. మన లైఫ్లో చాలా రిలేషన్స్ మనం చెప్పే ఒకే ఒక్క సారీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి మీ వల్ల మీకు తెలిసి ఎవరైనా బాధపడి ఉంటే, అది ఎవరైనా తల్లి, తండ్రి, అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు, ఫ్రెండ్, లవర్, హస్బెండ్, వైఫ్, అది ఎవరైనా కానివ్వండి, ఫోన్ చేయండి, మెసేజ్ పంపండి, లేదా వెళ్ళి కలవండి. ఎందుకంటే కొన్ని సంబంధాలు అహంకారం వల్ల పోతాయి, కానీ ఒక్క నిజమైన సారీ వల్ల అన్నీ తిరిగి వస్తాయి. క్షమాపణ అడగడం బలహీనత కాదు, అది మన గొప్పతనం. మీ జీవితంలో మీరు చెప్పలేకపోయిన ఒక క్షమాపణ ఉందా? ఉంటే కమెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. Thank you so much for listening OT Chai Talks. See you soon.